పేరెంటింగ్లో పేరెంట్ కాకముందు పేరెంట్ అయిన తర్వాత ఆ డిఫరెన్స్ని మీరేం ఎంజాయ్ చేస్తున్నారు? డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? వన్స్ పేరెంట్ అయిన తర్వాత 100 పీపుల్ వచ్చి 100 డిఫరెంట్ వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తారు. దాంట్లో వాట్ ఈస్ ట్రూత్ అనేది మనకు తెలియదు. యాజ్ యూ సెడ్, చాలామంది పేరెంట్స్ తెలియక తప్పు చేస్తున్నారు. అసలు ఎందుకు అంటున్నామో పిల్లల్ని తెలియకుండా మనం కనేస్తున్నాం. కొన్ని రీజన్స్ ఉంటాయి. సమాజం కోసం కనడము, ఏజ్ అయిపోతుందని కనేసేయడము, ప్రెషర్ చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని. మనం ఇప్పుడు చూస్తే పేరెంటింగ్లోనే ట్రెడిషనల్ పేరెంటింగ్ అని ఉంది, మోడర్న్ పేరెంటింగ్ అని ఉంది. ట్రెడిషనల్ పేరెంటింగ్కి మోడర్న్ పేరెంటింగ్ డిఫరెన్సెస్ ఏంటి? అమ్మో, చాలా డిఫరెన్స్ ఉందండి. పాత ఏదైతే ట్రెడిషనల్ అప్రోచ్ వాట్ యూ కాల్, వాళ్ళు ఏంటి అంటే ఒక పర్సన్ మీద రెస్పెక్ట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఈ జనరేషన్లో తనకి యూస్ఫుల్ అయితే చాలు, చిన్నవాడు చెప్పినా కూడా తీసుకుంటాడు. పేరెంటింగ్ ఈజ్ సింపుల్ అండి. యూ గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్ బ్యాక్. ఓకే, పిల్లలతో కూడా అంతే. పిల్లలతో కూడా అంతే. పిల్లలను అయితే ఒక గెస్ట్ లాగా చూసుకోవాలి ఇంట్లో. ఇప్పుడు నేను అడుగుతాను, కొంచెం వాటర్ తీసుకురావా అని అంటాను. మీ టీం అంటారు, మేడం కాఫీ కావాలా, మేడం టీ కావాలా, మేడం మీకోసం లంచ్ రెడీగా ఉంది, ఒక 20 ఐటమ్స్ ఉన్నాయి మీకు, అవన్నీ వద్దు, ఒక చిన్న వాటర్ చాలంటే వద్దు మేడం మీరు చెప్పండి, లంచ్ ప్రొవైడ్ చేస్తాను, ఇంకా అన్నీ ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఏదంటే అది వద్దు, నేను వాటరేగా తీసుకుంటాను. వాడు వినిపించుకోకపోతే ఆబ్వియస్గా కదా, ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే, చైల్డ్ ఒకటి అడుగుతున్నాడు, పేరెంట్ ఏమో అన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు,